వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. పొట్టి శ్రీరాములు సేవలు అజామరణీయమని కూటమి నాయకులు కొనియాడారు. తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతిని శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. శ్రీకాకుళం పాత బస్టాండ్ కోడలోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి ఆముదల వలస నర్సనపేట శాసనసభ్యులు కోన రవికుమార్, బగ్గు రమణమూర్తులు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల ఆశయాలు భావితరాలకు ఆదర్శమని, వారి విలువలు తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సత్యాగ్రహం, స్వాతంత్ర ఉద్యమాల్లో పొట్టి శ్రీరాములు చురుగ్గా పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. ఆముదాల వలస శాసనసభ్యులు కోన రవికుమార్ మాట్లాడుతూ తెలుగువారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం తన జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు అని, ఆయన ఆశయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తుందని, స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ 1గా నిలపాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వాములయ్యారు. నర్సనపేటలో మొదటి రోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఎంఈఓ తెలియజేశారు. ఈరోజు నర్సనపేట నియోజకవర్గంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరిగాయి. 3104 మంది విద్యార్థులు ఈరోజు పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. నర్సనపేట మండలంలోని 5 కేంద్రాల్లో 1212 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. సారాకోట మండలం 2 కేంద్రాల్లో 477 మంది పరీక్షకు హాజరు కాగా, జలుమూరు మండలంలో 650 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పోలాకి మండలంలో 5 కేంద్రాల్లో 765 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఎంఈఓ ఈ సందర్భంగా ఎస్ఎస్ న్యూస్ కు తెలియజేశారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు, 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష విద్యార్థులను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అధికారులు, పోలీసులు పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు బాగా రాసి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పరీక్షలు రాస్తున్న బాలబాలికలకి శుభాకాంక్షలు తెలుపుతూ, రేపు ఉదయం మీరు గడపబోయే జీవితానికి పటిష్టమైన పునాదిని కలిగించేది 10వ తరగతి పరీక్షలు. ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ గంజాయి, మత్తు, మాదక ద్రవ్యాలకి యువత ఎక్కువగా బలవుతున్నారు. దయచేసి మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలకి, వాటిని అన్నిటికీ దూరంగా ఉండి పరీక్షలు బాగా రాసి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను. మీ సోదరి గౌతు శిరీష. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల నుండి 184 ఆర్జీలను అందుకున్నారు. ఈ ఆర్జీలలో రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గృహ నిర్మాణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి, స్త్రీ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, దేవాదాయ శాఖ, భూగర్భ గనులు, ఇరిగేషన్, డ్రామా, ట్రెజరీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు తదితర శాఖలకు సంబంధించి ఆర్జీలను వీరు ఈ సందర్భంగా అందుకున్నారు. ఆర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి సీతారాజు తదితరులు ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం లావణ్య అన్నారు. సోమవారం నాడు నర్సనపేట తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం లావణ్య అధ్యక్షతన పొలిటికల్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఇందులో నర్సనపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణనాయుడు, నర్సనపేట మండల అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, పోలాకి మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, పార్లమెంటు పార్టీ అధికార ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, టౌన్ పార్టీ అధ్యక్షులు కింజరాపు రామారావు,
ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు, వార్డు సభ్యులు గొలివి రామారావు, పార్లమెంటు పార్టీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బలగ ప్రహర్ష, ఎన్నికల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తీర ప్రాంత ప్రజలకు అవగాహన పరిచేందుకే సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ సైకిల్ ర్యాలీ చేపడుతున్నట్లు విశాఖ పోర్టు ట్రస్ట్ కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్పేయి అన్నారు. శ్రీకాకుళం కొత్తరోడ్ జంక్షన్ వద్ద కోల్కతా రాష్ట్రంలోని బక్కలి నుండి తమిళనాడులోని కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ వరకు చేపడుతున్న సైకిల్ ర్యాలీ ఆదివారం నాటికి శ్రీకాకుళం చేరుకుంది. సైకిల్ ర్యాలీ మార్చి 31వ తేదీన కన్యాకుమారి చేరుకుంటుంది అని విశాఖ పోర్టు ట్రస్ట్ కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్పేయి అన్నారు. వెస్ట్ కోస్ట్ లఖపత్ పోర్ట్ గుజరాత్ నుండి కన్యాకుమారి వరకు 50 మంది సైకిలిస్టులు, అలాగే కోల్కతా నుండి 50 మంది సైకిలిస్టులు ఇరువైపుల నుండి కన్యాకుమారి వరకు 6553 కిలోమీటర్లు ప్రయాణించి ఈ సైకిల్ ర్యాలీతో చేరుకుంటారని తెలిపారు. మొహమ్మద్ హనీఫ్, నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సీనియర్ కమాండెంట్ గా క్రితం 3 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. ఇతనేమో అసిస్టెంట్ కమాండెంట్ అశోక్ కుమార్ సింగ్. ఇతను ఐఓసి హల్దియా నుంచి వస్తున్నాడు. ఈ సైకిల్ ర్యాలీ స్టార్ట్ అయింది 7th మార్చ్ విత్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా. అతను ఈ సైకిల్ ర్యాలీకి ఇనాగ్రేట్ చేశారు. ఈ సైకిల్ ర్యాలీ 2 బ్రాంచెస్ లో స్టార్ట్ అయింది. ఒకటేమో వెస్ట్ బెంగాల్ నుంచి బక్కాలి నుంచి స్టార్ట్ అయింది. ఇది ఈస్టర్న్ కోస్ట్ కవర్ చేసి ఇట్ విల్ బి రీచింగ్ టు కన్యాకుమారి ఆన్ 31st of this month. Another branch has started on Gujarat. It will travel all across the western coast and will reach Kanyakumari. So both the teams will be reaching Kanyakumari. Each cycle team has 50 cyclists and 55 support staff, including doctors, paramedics and other administrative support staff. ఇప్పటి వరకు సైకిల్ ర్యాలీ పశ్చిమ బెంగాల్ నుండి 11 రోజులుగా చేస్తూ సుమారు 1100 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీకాకుళం చేరుకున్నట్లు వివరించారు. సైకిల్ ర్యాలీలో 14 మంది మహిళలు పాల్గొన్నారు. సైకిల్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు భారతదేశంలోనికి ప్రవేశం, ఇతర దేశాల నుండి మాదక ద్రవ్యాల రవాణా వంటి వాటిపై అప్రమత్తంగా ఉండేందుకు తీర ప్రాంత ప్రజలను అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. తీరం సురక్షితంగా ఉండేందుకు సైకిల్ ర్యాలీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. We are creating awareness to the local community that they have to be sensitive towards such a movement of suspicious people and inform the లోకల్ పోలీస్. ఈ విషయం గురించి మేము ఎంఫసిస్ ఇస్తున్నాము. దీని తర్వాత డ్రగ్ అబ్యూస్. ఈరోజు ఇండియాలో చాలా మంది డ్రగ్ అబ్యూస్ కి విక్టిమ్స్ అవుతున్నారు. ఈ డ్రగ్ అబ్యూస్ చేయకూడదు అనేసి కూడా మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నాము. దీని తర్వాత గర్ల్ ఎడ్యుకేషన్, గర్ల్ అప్లిఫ్ట్మెంట్, దీని గురించి ప్లస్ కోస్టల్ ఫ్లోరా అండ్ ఫౌనా. లైక్ ఇక్కడ బరువా బీచ్ లో మేము చూసాము రిడ్లీ స్కాట్ టర్టిల్, అది హ్యాచింగ్ వీళ్ళు చేశారు. సో దీని గురించి జాగ్రత్తగా మనము ఈ సైకిల్ ర్యాలీలో వేరెవర్ వీఆర్ గోయింగ్ మేము వాళ్ళకు ఈ మెసేజ్ స్ప్రెడ్ చేస్తాం. ఇది ఈ సైకిల్ ర్యాలీ పర్పస్ మోటివ్. గతంలో అప్రమత్తంగా లేకపోవడంతో ఉగ్రవాదులు భారత్లోనికి సముద్ర మార్గం ద్వారా ప్రవేశించి పార్లమెంటుపై దాడి చేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ విశాఖపట్నం నుండి డిప్యూటీ కమాండెంట్ వినీత్ కుమార్ ప్రభాకర్, విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి సీనియర్ కమాండెంట్ ఏఎం అనీఫ్, అసిస్టెంట్ కమాండెంట్లు జిరి శ్రీనివాస్, శ్రీకర్ లోహియా, మాజీ సైనికుల అసోసియేషన్ అధ్యక్షులు పూర్ణచంద్రరావు, శ్రీకాకుళం 2 టౌన్ సిఐ పి ఈశ్వరరావు, వీరనారీలు అమ్మన్నమ్మ, వంజరపు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 142వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఎంజీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ కేంద్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో పుడతారు, కొందరు మాత్రమే చరిత్రలకు ఎక్కుతారు.
నమ్మిన దానికి కట్టుబడతారు. లక్ష్యాన్ని సాధించడానికి ప్రాణాలు వదులుతారు. చరిత్రలో కొన్ని పేజీలు శాశ్వతంగా మిగిల్చుకుంటారు. ప్రతి ఆంధ్రుడికి, తెలుగువారికి ఆరాధ్యులు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ప్రాణాన్ని త్యాగం చేశారు స్వర్గీయ పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.